తెలంగాణలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల బాధ్యతల నుంచి ముగ్గురు కీలక నేతలను తప్పించారు. ప్రభుత్వంలో సీనియర్ మంత్రులుగా చెలామణి అవుతున్న వారిని కాదని కొత్తగా మంత్రులైన వారికి బాధ్యతలు అప్పగించారు. మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తంలను జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించడానికి కారణమేంటి? ఆ ఇద్దరి విషయంపై పార్టీలో జరుగుతున్న చర్చలేంటి? జిల్లాలకు కొత్త ఇన్ఛార్జ్ మంత్రుల నియామకం నేపథ్యంలో కొందరిని బాధ్యతల నుంచి తప్పించడం, మరికొందరికి జిల్లాలు మార్చడంపై జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత పాత సాంప్రదాయాన్ని మళ్లీ తీసుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను నియమించేవారు. ఇన్ఛార్జ్ మినిస్టర్ల ఆధ్వర్యంలో డెవలప్మెంట్ కార్యక్రమాలు స్పీడప్ అయ్యేవి. కానీ తెలంగాణ వచ్చాక ఈ సాంప్రదాయాన్ని పక్కన పెట్టగా గత 10 ఏళ్లుగా లేని ఇన్ఛార్జ్ మంత్రుల పాలనకు సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ మొదలుపెట్టారు. కేబినెట్లో 11 మంది మంత్రులు ఉంటే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మినహా మిగతా 10 మంది మంత్రులకు 10 ఉమ్మడి జిల్లాల బాధ్యతలు ఇచ్చారు. ఈ ఏడాదిన్నర కాలంగా ఇన్ఛార్జ్ మంత్రి ఆధ్వర్యంలో ఆయా జిల్లాల్లో కార్యక్రమాలు చేపట్టారు. నియోజకవర్గ డెవలప్మెంట్ ఫండ్స్ కూడా ఇన్ఛార్జ్ మంత్రి కనుసన్నల్లోనే రిలీజ్ చేస్తున్నారు. మొత్తం 10 ఉమ్మడి జిల్లాలకు 10 మంది మంత్రులకు ఇన్ఛార్జ్ మంత్రిగా బాధ్యతలు సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారు. లేటెస్ట్ గా 3 మంత్రులు కేబినెట్ లోకి రావడంతో పాతవారిలో 3 మంత్రులకు ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి పక్కన పెట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖలను ఏ జిల్లాకు ఇన్ఛార్జిగా నియమించలేదు. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రుల నియామకంలో మార్పులు చేర్పులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే గతంలో కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న కొండా సురేఖలను ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించారు. ఈ 3 సీనియర్ మంత్రులను జిల్లాల బాధ్యతల నుంచి తప్పించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డిలను ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించడానికి కీలక కారణమే ఉందట. సీఎం, డిప్యూటీ సీఎంలకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించకుండా సీనియర్ మంత్రులైన తమకు ఎందుకు అని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దగ్గర ఆ ఇద్దరు మంత్రులు అన్నట్లు సమాచారం. ప్రస్తుతం కేబినెట్లోకి కొత్త మంత్రులు వచ్చిన నేపథ్యంలో వారికి అవకాశం కల్పిస్తే బెటర్ అని వారు సూచించారట. దీనికి తోడు శాఖాపరంగా పని ఒత్తిడి ఎక్కువ ఉందని చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలను బాధ్యతల నుంచి తప్పించారని, ఇక మరో మంత్రి కొండా సురేఖ ఈ మధ్య వరుస అనారోగ్యానికి గురవుతుండటం, దానికి తోడు ఆమె శాఖలో చాలా పెండింగ్ ఫైల్స్ ఉండటంతో మెదక్ ఇన్ఛార్జ్ మంత్రి బాధ్యతల నుంచి ఆమెను తప్పించారని సమాచారం. మెదక్ జిల్లాలో నేతల మధ్య ఉన్న వైరుధ్యాలను చక్కబెట్టడంలో ఇన్ఛార్జ్ మంత్రిగా ఆమె ఫెయిల్ అయ్యారని, పటాన్చెరు పార్టీ నేతలు బాహాబాకి నేతలు మంత్రి కంట్రోల్ చేయలేకపోయారని పార్టీ నేతలు ఫిర్యాదు చేయడం కూడా కొండా సురేఖ మార్పునకు కారణమని తెలుస్తోంది. ఇక ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న సీతక్కను నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా, జూపల్లి కృష్ణారావును ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా మార్పులు చేర్పులు చేశారు. 6 నెలల క్రితమే తమను ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించాలని మంత్రి సీతక్క సీఎంను కోరారట. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో సీనియర్ నేతలు ఎవ్వరూ తన మాట వినటం లేదని, పైగా సంబంధం లేని విషయాల్లో తనపై విమర్శలు చేస్తున్నారని సన్నిహితుల వద్ద సీతక్క వాపోతున్నారట. ముఖ్యంగా సీనియర్ ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్ మధ్య పచ్చుగడ్డి వేస్తే భగ్గుమంటుందని, ఆ ఇద్దరి నేతల మధ్య సయోధ్య కుదర్చటం సాధ్యం కాదని, ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ఛార్జ్ మంత్రిగా రివ్యూలు నిర్వహించటం సమస్యగా మారిందని సీఎంకు సీతక్క చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో సీతక్కను అనివార్యంగా మార్చాల్సిన పరిస్థితి రావడంతో జూపల్లికి ఆదిలాబాద్ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. మొత్తంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రుల నియామకం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సీనియర్లను బాధ్యతల నుంచి తప్పించడానికి, కొందరిని జిల్లాలు మార్చడానికి కారణాలు ఉన్నా రాజకీయ వర్గాల్లో ఏదో తెర వెనుక రాజకీయం నడిచిందన్న చర్చ సాగుతోంది. కొత్త మంత్రులు ఇన్ఛార్జ్ జిల్లా బాధ్యతలను ఏ విధంగా నిర్వహిస్తారనేది మునుముందు వేచి చూడాలి.